రిటైర్డ్ ఉద్యోగులందరికీ సూపర్ గుడ్ న్యూస్ అందిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్స్ ముందుగా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది. సో లేట్ చేయకుండా టాపిక్లు వెళ్తే ఇక్కడ చూస్తూ ఉన్నాం. రిటైర్డ్ ఉద్యోగులు అందరికీ మనకి ప్రభుత్వం తీపి కబురు అందిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది ఫ్రెండ్స్. ముఖ్యంగా ప్రజాప్రతినిధుల జీతాల్లో 50% కోత విధించి ఆ నిధులను మనకి రిటైర్డ్ ఉద్యోగులు బకాయిల చెల్లింపులకు సంబంధించి వినియోగించాలనే ప్రతిపాదనకు మంత్రులు కూడా మనకి సమ్మతి తెలపడమే జరిగింది. సో ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం సానుకూలంగా ముందుకు సాగుతున్నట్లు తాజా సమాచారం చూస్తున్నాం. సో ముఖ్యంగా ఈ యొక్క రిటైర్మెంట్ అయినటువంటి వారికి సంబంధించి అందాల్సిన ప్రయోజనాలకు సంబంధించిన బకాయిలను చెల్లించడానికి తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని చెప్పడమే జరిగింది. దాదాపుగా 100 రోజుల ప్రణాళిక అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మనకి రాష్ట్రంలో పదవీ విరమణ ఎవరైతే చేసి ఉంటారో, రిటైర్డ్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఈ బకాయిల చెల్లింపులకు సంబంధించి ఈ శుభవార్త అయితే వచ్చింది. సో మనకి అతి త్వరలో దీనికి సంబంధించి మనకి కీలక ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తూ ఉన్నాం 8,000 కోట్లు మనకి దాదాపుగా పెండింగ్ అయితే ఉంది. ఇవన్నీ కూడా మనకి చెల్లింపులకు సంబంధించి ఈ నిర్ణయంతో మనకి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.